విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఏమండి ఇక్కడ చంద్ర అని ఉన్నాడా? నేనేరా చంద్ర, పనేంటి? రే మీసం ఏది, గడ్డం ఏది, ఆ స్టైల్ ఏది, ఫేస్ ఏంట్రా ఎలా మారిపోయింది? నాకు పెళ్ళైంది. పెళ్ళైతే ఫేట్ మారుద్ది, ఫేస్ మారుద్ది, అన్ని మారిపోతాయి. అవును కానీ నువ్వు బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా? బ్యాచిలర్ ఉన్నప్పుడు బంజారా హిల్స్, భర్తకు మారాకి బస్తికి మారా. సరేలే, అంత చిరాకెందుకురా? పెళ్ళోనోడికి చిరాకే ఉంటది, చిరునవ్వు ఉండదు. ఏదో బలవంతంగా నవ్వుకోవడం తప్ప. ఏమండి పోసాడా? పోయలేదే ఇంకా. అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా, నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా. అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ్ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా? నీకొక్కడికే సన్మానం జరగలేదనుకున్నా, జరిగిందా? అరే కానీ అర్జెంట్ రా, అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి చెప్పరా. నువ్వు ఎవడరా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి? నువ్వు ఎవడని అడుగుతున్నా. దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు సెటిల్ అయ్యారో తెలుసా? ఈ ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్ అందుకోలేకే. నువ్వెవడివిరా? వీడు అందుకుంటాడంట. రే కాలేజీలో మీరందరూ బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా, నేనే అందుకోలేకపోయా. నువ్వేం అందుకుంటావురా గరిట? నువ్వేం అందుకుంటావు? ఏమండి పోసాడా? పోయలేదా ఇంకా? నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది కానీ నన్ను ఏం చేయమంటావురా? రే ఆ దండం చూడరా, ఆ దండం మీద 10 పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక్క చొక్కాయిన ఉందారా అక్కడ? చీరలు బంగారం అని చీరుతుందిరా. అందుకే 10 పట్టు చీరలు 10 తులాల బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి. అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయినట్టు కాదురా. అదొక ప్రాసెస్, అదొక ప్రయాణం, అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా. రే పోసాడ్రా. నాకు తడిచింది కదా, పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా. నువ్వు అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే ఈ పనిని పిండేసుకో, ఆ దండం మీద ఎండేసుకో. ఏమండి పోసాడా? పోసాడే. ఈ లోపలికి వెళ్తే అది ఏడిపిస్తుంది, బయటకు వస్తే ఈడు ఏడిపిస్తాడు. ఏడవడానికే సరిపోయింది నా జీవితం. భయ్యా సీన్ గడ్ ఉన్నాడా? లేరండి, వాళ్ళ నాన్నగారు ఉన్నారు. సీన్ గడ్ కంటే వాళ్ళ నాన్నే బెటర్. 24 hours టీవీ చూస్తూ అప్డేట్లో ఉంటాడు. ఓకే. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడి ఇలా ఉంది, వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకోండి. వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి. రెండింటిని కంపేర్ చేయండి. ఎక్కడ ప్రేమ ఉందో గ్రహించండి. అరే 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 ఆగు బాబు ఆగు, ఇంకో 2 లైన్లు ఉన్నాయి. వచ్చేసాను. ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఈజీగా ఉండవు. మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు. ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది చాలు. ప్రేమ ఊరికే దొరకదు. మా కోరికలు మీరు జోకులు వేసుకునే అంత పెద్దవేం కావురా, చాలా చిన్నవే. ఏదో మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని, మీ చెప్పింది వినాలని, మాపై కొంచెం అటెన్షన్ చూపించాలని ఏదో అలా పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటాం. నా బాయ్ ఫ్రెండ్నే చూడు, ఫేస్బుక్ లైవ్ చాట్లో తప్పితే లైవ్ లో కనబడ్డు. అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనబడు. కాలేజ్ ఇల్లు అని తేడా లేకుండా ఫుల్ గా సర్ప్రైజ్ చేయి. తను తలుచుకుంటే చాలు నువ్వు అలా కళ్ళ ముందు ప్రత్యక్షమైపో. ప్రేమించిన వాడు పక్కన ఉండాలని తప్పితే మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవురా. మేం కళ్ళు తెరిస్తే కళ్ళ ముందే ఉండాలనుకుంటాం అబ్బాయిలు. సో రేపు వెళ్ళి అమ్మాయిని కలు. స్పందన, నువ్వు హృదయం అయితే నేను నీ స్పందన నవ్వుతా. నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చే నేను నవ్వుతా. అనుక్షణం నిన్ను అంటి పెట్టుకుని ఉండే నీ తోడు నవ్వుతా. నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే నీ కళ్ళలోకి వస్తా. కళ్ళు తెరిస్తే కనిపిస్తూనే ఉంటా. నాకు తెలుసు నేను ఎప్పుడు నీ పక్కనే ఉండాలి, నీ తోడుగా ఉండాలి అని. ఇదే కదా నీ ఎక్స్పెక్టేషన్? 24 గంటలు నీతో పాటే ఉంటే మరి డబ్బులు ఎవరిస్తారు బంగారం? ఇంకా మాకు వేరే పని పాటలు ఏం లేదనుకుంటున్నావా? మీ అమ్మాయిలు ఎందుకు ఇలా ప్రిపేర్ చేస్తారు?
ఊహించుకోగానే ఊడిపడాలి, రింగ్ ఇవ్వగానే ఫోన్ ఎత్తాలి, ప్రతిసారి మీ అవసరాలు తీర్చాలి. ఎప్పుడైనా నా బర్త్డే వస్తుంది, నాకు ఫీజు కట్టేది ఉందని హింట్లు ఇస్తారు చూసారా? ఎంత సాహసం వస్తుందో తెలుసా ఆ కోరికలు తీర్చడానికి. అప్పుడు ఒక్కో ఫ్రెండ్ ఒక్క దేవుళ్ళ కనపడతాడు. ఎంతవరకు చేస్తాం? లవ్ చేసేవరకంటే చేస్తాం. అప్పుడంటే బ్యాచిలర్గా ఉంటాం, ఖాళీగా ఉంటాం కాబట్టి. అదే పెళ్ళి కూడా చేయమంటే ఎలా కుదురుద్ది? అప్పుడు మాత్రం నువ్వు మారిపోయావు అంటే ఇక్కడ పారిపోవాలనిపిస్తుంది. దయచేసి నువ్వు నన్ను అలా ప్రిపేర్ చేద్దామా ప్లీజ్. ఇంకా నా విషయానికి వస్తే పొద్దున్నే హుషారుగా ఆఫీస్కి వెళ్తాను. ఉసూరుమంటూ తిరిగి వస్తాను, చిరాగ్గా ఇంటికి వస్తాను, చిలిపిగా తిరిగి వస్తాను. అది మా ఆఫీస్లో నా బాస్ మూడ్ని బట్టి ఉంటుంది. ఉన్నంతలో బాగా చూసుకుంటాను, అంతేగాని నీ కళ్ళ ముందు ఉంటాను, నీ కాళ్ళ కింద ఉంటానని ఏదో డైలాగులు చెప్పి డిసప్పాయింట్ చేయను. సో నేను నీ కరెక్ట్ కాదు నువ్వే తెలుసుకుని కరెక్ట్ అయితే తిరిగి కాల్ చేయి, లేకపోతే నెంబర్ డిలీట్ చేసేయి. ఏమంటావు? ఈ ప్రపంచంలో ఎక్కువగా యూజ్ చేసిన మాట ఐ లవ్ యూ, ఎక్కువగా మిస్యూజ్ చేసిన మాట కూడా ఐ లవ్ యూనే. ఫ్రెండ్స్ ఫీల్ అయిపోతూ ఐ లవ్ యూ చెప్పుకున్నామని చెప్తే నేను చాలా బోరింగ్ గా ఫీల్ అయ్యేదాన్ని. ఏముందా మాటలో అనుకునేదాన్ని. ఫైనల్ ఇయర్కి వచ్చాక కానీ తెలియలేదు ఐ లవ్ యూకి డెఫినేషన్. అంత డెప్త్ ఉందేంటి అభి ఇందులో? ఎగిరి ఎవరెస్ట్ అందుకున్నానా అన్నంత ఆనందంగా ఉంది అభి. ఇంకా నేను ఆగలేను. సరిగ్గా 8 hours 10 minutes 20 seconds కి నా లైఫ్ లో మొట్టమొదటిసారి చెప్తున్నాను ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్తే రెస్పాన్స్ లేదు. హలో హలో, ఆర్ యూ లిజనింగ్ అభి? అభి అభి జస్ట్ లిసన్ అన్నావుగా, ఐఎమ్ లిసనింగ్. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? ఈయనేమో తద్దినం జరుగుతున్నట్టు ఏడుస్తున్నాడు. ఏం జరుగుతుందో ఏంటో. వీడెంత సాడిస్ట్ గాడంటే మిస్డ్ కాల్ ఇచ్చి స్విచ్ ఆఫ్ చేసుకుంటాడే. నడక మారింది, నవ్వు మారింది, హెయిర్ స్టైల్ మారింది, లిప్స్టిక్ మారింది. అవును వాడే కదే నిన్ను బైక్ మీద ఫాలో అవుతుంటాడు. అవును, ఏ ఉంటాడే వాడు, భలే పడేసావు. నేనేం కాదు, వాడే పడేశాడు. మొత్తానికి కంగ్రాట్స్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఈరోజు ఫస్ట్ టైం తన బైక్ పైన వెళ్ళబోతున్నా. అవునా? చాలా జాగ్రత్తగా ఉండాలే బాబు. రోడ్ అన్నాక స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, టర్నింగ్స్ ఉంటాయి, అవుట్స్కట్స్ ఉంటాయి, ఫామ్ హౌస్లు ఉంటాయి. కంట్రోల్ తప్పామా అంతే. అవునే, ఇది 4 సార్లు బైక్ పై వెళ్తే ప్రతిసారి అలాగే జరిగింది. షటప్. చాలా కంట్రోల్లో ఉండాలి. అబ్బాయిలు అయస్కాంతల్లా అతుక్కుపోతారు. మనమే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి. తప్పు జరిగిపోయాక కానీ తప్పు జరిగినట్టు తెలియదు. వచ్చాడే నీ హీరో. బాయ్. అవునే, బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళేటప్పుడు మధ్యలో కాలేజ్కి రావడం ఎందుకు? అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ ని బంగారాన్ని ఎంతమందికి చూపిస్తే అంత గొప్పే. డిస్టెన్స్ డిస్టెన్స్. మధ్యలో ఎవరిని కూర్చుంటారా బంగారం? అభి అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అభి నిన్నేగా అడుగుతున్నాను. అభి చెప్పు అభి. అభి అభి స్టాప్. ఆపకపోతే దూకేస్తాను. ఆపు అభి, ఆపు.
ఏంటబి ఎక్కడికి తీసుకొచ్చావు? అమ్మా నీ కోడలు వచ్చింది. స్పందన అమ్మ. సుశీల, నీకు మాట ఇచ్చాను కదా నీ కోడల్ని ఫస్ట్ నీకే చూపిస్తానని. స్పందన, అమ్మ చనిపోయి 5 ఏళ్ళు అయింది స్పందన. కాసేపట్లో ఇంటికి వస్తుంది అనుకునే అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది. అమ్మ అనే పదానికి దూరమై చాలా సంవత్సరాలు అవుతుంది. ఏ అవసరానికైనా అమ్మ చుట్టూ తిరిగేవాడిని. అమ్మ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి అనుకుంటూ అమ్మ లేదన్న విషయం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను స్పందన. ఇప్పటికీ నేను పడుకుంటే తరచి దుప్పటి కప్పుతున్నట్టు అనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చాలాసార్లు అన్నాను, అమ్మ నాకు ఆకలేస్తుంది, అమ్మ నాకు ఆకలేస్తుంది అని. అమ్మ ఏ స్పందన. కలెక్టరేట్లో కడగలాడిచ్చిన ఇంటికి రాగానే వంటగదిలోకి వచ్చేసేది. బతుకున్నప్పుడు అమ్మ విలువ తెలియ స్పందన. చిరాకు పడతాం, విసుక్కుంటాం, నీకేం తెలియదని సీరియస్ అవుతాం. కానీ పిల్లల అవసరం పేరే అమ్మ అని అమ్మ లేనప్పుడే తెలుస్తుంది. అన్నీ ఉన్నా అమ్మ లేకపోతే ఏం లేనట్టే. ఇలా వెళ్ళిపోవాలనిపించిందమ్మ నన్ను వదిలేసి. నీ దగ్గరికి వస్తే ఎంతే ఏడిపించి పంపేస్తావు. అమ్మాయి నచ్చిందా? చేసుకోవచ్చు కదా. ఇంకా 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 నీ ఊర్లో తలపెట్టుకోవచ్చా? హాయ్. ఎంత దూరం వచ్చావా? ఇక్కడికి కూడానా? యారా నేనేం డిస్టర్బ్ చేశానా? అస్సలు డిస్టర్బెన్సే లేదు. 100 కిలోమీటర్స్ వచ్చావురా. థ్యాంక్స్ ఫర్ యువర్ సర్ప్రైజ్ విజిట్. గాడ్ బ్లెస్ యూ. పదింకా చూస్తున్నావేంటి? ఇంకా లే పదింకా. వీడు బయటికి పెద్ద సాంబార్ కానీ లోపల పెద్ద జంతాబార్. దా. స్పందన, మంది జన్మ జన్మల బంధం. మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఎంతమంది అడ్డొచ్చినా మనల్ని విడదీయలేరు. మన ఇద్దరి మధ్యన ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇంకేమీ ఉండదు, ఇంకెవరూ ఉండరు. మేట్ ఫర్ ఈచ్ అదర్. హలో, ఇప్పుడే కదా జన్మ జన్మల బంధం, మేట్ ఫర్ ఈచ్ అదర్ అని చాలా చెప్పాను. అప్పుడు ఎంత గ్యాప్ ఏంటి? తప్పదురా. ఏ తప్పదురా? ఏ అటు జెంట్స్ ఇటు లేడీస్. అంతా బాగానే ఉంది కదా రాజా, మరి అమ్మాయిని హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు? నాకు అదే తెలియట్లేదు సార్. ఈ క్యూట్ లవ్ స్టోరీలో ఓ కూల్ డ్రింక్ బ్రేక్ తీసుకుందాం రాజా. బ్రేక్. అక్కకి ఎలా చెప్పాలి? ఎలా చెప్పినా సరే నాన్నకు మాత్రం నా లవ్ మ్యాటర్ తెలియకూడదు. చెప్పేద్దామా? ఏంటే ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అదే ఎలా చెప్పాలో తెలియట్లేదక్క. కానీ చెప్పేస్తాను. నేను ఒక అబ్బాయిలా వచ్చేస్తున్నా. స్పందన, నువ్వు లవ్ చేస్తున్నావా? అంటే వాడే లవ్ చేశాడు. నేను ఇంకా ఏం చెప్పలేదు. తెలుస్తుందిలే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అక్క.
నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని టెన్షన్ పడ్డా. అక్క కొంచెం నీ హెల్ప్ కావాలి. నేనేం చేయగలనే? ఏం లేదక్క, సింపుల్. నాన్న ఎలాగో నాకు సంబంధాలు చూస్తున్నారు కదా, నువ్వు నాన్నకు కాల్ చేసి మా ఏరియాలో ఒక మంచి అబ్బాయి అన్నాడు, ఒక్కసారి వచ్చి చూడమని కలరింగ్ ఇస్తే చాలు. లవ్ చేసిన వాడినే ఒఫీషియల్ గా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా. లేకపోతే లవ్ మ్యారేజ్ అంటూ ట్యాగ్ లేసేస్తారు. ప్లీజ్ నాన్నకు చెప్పక్క. నేనేం చెప్పాలే? నా పరిస్థితే బాలేదు. ఈ టైంలో నీ గురించి నేనేం చెప్పను. ఏమైందక్క? ఏమైందంటావేంటే? మీ భావం చూడు, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారైనా తనని అలా మాసిన గడ్డంతో చూసానా? అంటే బావ షేవింగ్ చేసుకుంటే నాన్నకు కాల్ చేసి చెప్తావా? నేను చెప్పి చూసానే, వినట్లేదు. అక్క, బావ 2 minutes లో షేవింగ్ చేసుకుంటే నాన్నకి చెప్పేస్తావా? సరే కానీ చూద్దాం. 2 minutes. హాయ్ మహేష్. ఎన్ని రోజులక కాల్ చేసేది, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు తెలుసా? అబ్బా ఏంటి మహేష్, నా చెంపకంత గుచ్చుకుంటోంది. నీ గడ్డమా? నా గడ్డమే బాగా కలిపోయిందా? నువ్వు షేవింగ్ చేసుకున్నాక మాట్లాడతాప్పా. ఇప్పుడే జస్ట్ 1 minute. అక్క ఏం చేసావే? మ్యాజిక్. నాన్న కాల్ చేస్తావా? కాల్ చేయడం ఏంటి, డైరెక్ట్ గా ఇంటికే రమ్మని పిలుస్తా. నువ్వు వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ ని రెడీ చేసుకోపో. థ్యాంక్ యూ. ఇలా వద్దు అమ్ము, ఫార్మల్స్ ఉండాలి. ఇలా అయితే కష్టం. ఇంతకీ ఏం చేస్తున్నావే? నన్ను నమ్మేస్తున్నావా? అమ్మాయాలనుకున్నా కొనేవాడు ఉండాలి కదరా. హీరో మెటీరియల్ ని నన్నే అంటావా? హీరోనా జీరోనా అని మా నాన్నని కలిసాక తెలుస్తుంది. ఏంటి మీ నాన్న వస్తున్నాడు ఎక్కడికి? మా ఇంటికి వచ్చి కలవాలి. నేను డ్రామా అంతా డిజైన్ చేశాను. జస్ట్ మా అక్క చాలా మంచి అబ్బాయి నాన్న అని నిన్ను మా నాన్నకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. బ్లూ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని నీట్ గా టక్ చేసుకొని బుద్ధిమంతుడికి బ్రాండ్ అంబాసిడర్ రావాలి. సరే. మా నాన్నని చూడగానే చాలా సిన్సియర్ గా విష్ చేయాలి. ఇది ఒకసారి విష్ చేయి, నేను వీడియో తీస్తాను. గుడ్ మార్నింగ్ అంకుల్. అభి. గుడ్ మార్నింగ్ అంకుల్. నమస్తే అంకుల్. శుభోదయం అంకుల్. అంత ఓవర్ యాక్షన్ వద్దు. మావా నీ పిల్లనిస్తావా? ఆ ఎక్స్ట్రాలే వద్దు. బీ సీరియస్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. షార్ప్ గా రేపు 9 in the morning. సరే. ఇంతకీ మీ నాన్న ఏం చేస్తాడు? ఈడ ఉండాలంటే నా చెప్పు చేతల్లోనైనా ఉండాలా, లేకుంటే నా చెప్పు కిందైనా ఉండాలా. ఏంరా సచ్చినాడన్నా? ఏమ్రా ఉద్యోగి, నా మీదనే ఎంక్వైరీ చేస్తాడావంటనే? నీతో వచ్చినోళ్లను నీ కళ్ళ ముందే చెప్పినా చూసినావుగా. పులి బతకాలంటే జింక సావల్లా. పేటనా ఆటనా? తప్పైందండి, క్షమించండి. నేను వెళ్తానండి. అడిగి పోతావు? ప్లీజ్ సార్. ఏం పర్లేదు, కూర్చో. నేను వెళ్తానండి. కూర్చో. సాక్ష్యాధారాల కోసం జిల్లా మొత్తం చెల్లెడబొట్టావంటనే అంత శ్రమయాలరా? ఏడ్సాకో ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉండాదిరా. ఇప్పుడు ఒకడు వస్తాడాడు. వాడు నా కూతుర్ని ప్రేమించినాడంట. ఆ సంగతి నాకు చెప్పనీకొస్తాడాడు. పులి ఫోన్లోకే పువ్వు వస్తే ఎట్లాంటదిరా? నాకి పారేస్తాది. వాడిని నీ కళ్ళ ముందే సంతా. అవు ఇదంతా వీడియో తీసి యాదో ట్యూబ్ లో పెట్టావటనే. పెట్టు అన్నా, వాడు వచ్చినాడన్నా.
ఏమీ వచ్చినావా? బాగున్నావా? ఏమట్లా బిగిసే పోయినావు? భయమేచ్చండదా? ఏం పర్లేదులేదా? అమ్మ నాయన బాగుండారా? దమ్మా కూర్చో. రాగి ముద్ద తింటావా? నాటుకోడి పులుసు కలిపి ఏచ్చే సర్ర 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 ఎత్తాడి. అమ్మా స్పందన, ఎవరు వచ్చినారు చూడి. దమ్మా దా. అభి చాలా బాగున్నాడమ్మా. ఎర్రగా బుర్రగా ఉన్నాడు. నీకు కరెక్ట్ జోడి. చూసుకోమ్మా, బాగా చూసుకో. కళ్ళ నిండా చూసుకో, కళ్ళారా చూసుకో. జీవితాంతం కాదు, చివరి తూరి. ఎంత ధైర్యం రానికి? డబ్బు నా కొడక నా ఇంటికొచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడుగుతావా? రండి. అమ్మా ఈ టైంలో చేసావేంట్రా? ఏ అంటే ఏం చెప్పనే? రేపు మా డాడీ వస్తాడని చెప్పు, కానీ ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఏం చెప్పలేదు. ఇక్కడేమో కత్తులు పట్టుకుని కల్లోకి వస్తున్నాడు. హలో, మా నాన్నేం ఫ్యాక్షన్ ఫాదర్ కాదు, చాలా ఫ్రెండ్లీ ఫాదర్. గవర్నమెంట్ ఎంప్లాయీలా చాలా సింపుల్గా ఉంటాడు. నువ్వు హ్యాపీగా పడుకో, లేదంటే గ్లామర్ తగ్గిపోద్ది. ఏం పడుకుంటాం, ఎలాగో మిడ్ నైట్ అయింది కదా, ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడను? masala.com. తొందర ఎందుకు? రేపు మీ మామగారితో మాట్లాడదులే. ఎందుకులే, ఈ లోపు తెలంగాణ బ్యాక్డ్రాప్ లో కలగంటాను. తెల్లారుద్ది. బాయ్. దైత్రుడా, మూడొస్తుంది తిప్పేస్తావా? ప్రేమిస్తుంది దాని ఇంటికి పెళ్లి చూపులు వెళ్తాను కూడా సరిపోయింది, లేకపోతే నీకు నీ ఆటోకి. సారీ అండి. నాన్న బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మ ఎలా ఉంది? బాగుందమ్మా. కూర్చోండి నాన్న, లేకపోతే ఫ్రెష్ అవుతారా? లేదమ్మా, మంచి కాఫీ తీసుకురా. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నీ స్టడీస్ ఎలా సాగుతున్నాయి? సూపర్. టీవీ పెట్టినా?